గిరిధర్ గారు, మొత్తంగా ఓవరాల్గా చూస్తే మాత్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ ఫిరాయింపులు అన్నది చాలా క్యాజువల్ యాక్టివిటీలా కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత యూజువల్లీ జర్నలిస్టులుగా మేమందరం ఏంటంటే ఫస్ట్ ఒక వారం 10 రోజులు కొత్తగా మంత్రివర్గం ఏం ఏర్పడుతుంది, మంత్రివర్గంలో ఎవరికి అవకాశాలు వచ్చే ఉన్నాయని విశ్లేషిస్తూ దానికన్నా ఎక్కువగా ఇవాళ పార్టీని ఫిరాయించే నాయకులు ఎవరు ఉండే అవకాశం ఉంది అనే విషయం పైన కూడా చర్చించే పరిస్థితి ఏర్పడుతోంది. సో ఏమంటారు ఈ ఫిరాయింపుదారులు కానివ్వండి, ఈ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్న పార్టీలు, వాళ్ళ అవసరాలు, లేకపోతే ఫర్దర్గా వాళ్ళకి ఏర్పడే పరిస్థితులు, వీటిపైన మీ విశ్లేషణ? అంటే ఇది ఎలక్షన్ తర్వాత ఫిరాయింపులు చేశారు కాబట్టి మీరు చర్చిస్తున్నారు, కానీ ఎలక్షన్ ముందర ఎంతమంది ఫిరాయించారు అది కూడా ఉంది కదా. అవును, ఫిరాయింపులు అన్నవి ఎలక్షన్ తో నిమిత్తం లేకుండా ఎలక్షన్ ముందర వెనకాల అన్నది చేయడం అన్నది మనం ఒక పరిపాటి చూస్తాం. ఆయారాం గాయారాం అని చెప్పి అప్పట్లో గతంలో దాన్ని విమర్శించే వాళ్ళు కూడా. కాబట్టి ఈ పార్టీలు మారడం అన్నది మనం గతంలో కూడా చూసాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ వివేక్ వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం గతంలో ఎన్నికలకు జస్ట్ ముందర. అలాగే మన కేశవరావు గారు ఆయన కుటుంబం మనకు కాంగ్రెస్ చేరడం బీఆర్ఎస్ నుంచి. సరే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం. సో ఇదేంటంటే ఇది వాళ్ళ అంచనా ప్రకారం పొలిటికల్ గా వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటుంది అనుకుంటారో అక్కడ వాళ్ళు ఫిరాయింపులు చేస్తారు. మనకు గతంలో శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, రాకేష్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ లో చేరారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ గా ఒక పెద్ద వర్గం పాలిటిక్స్ అనేది ఒక వృత్తిగా చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పవర్ ఉంటుంది, ఎక్కడ వాళ్లకు లాభసాటిగా ఉంటుంది, ఎక్కడ వాళ్లకు వాళ్ళ కెరియర్ కి కొంత లిఫ్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనుకుంటారో అక్కడికి వెళ్ళడం అన్నది మనం ఈ రోజు కాదు గతంలో చాలా సార్లుగా చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇది ఎక్కువ శాతం దీన్ని పెట్టి పోషించింది కాంగ్రెసే. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పాలన చేసింది కాంగ్రెసే కాబట్టి గత 40-50 ఏళ్లలో చాలా రాష్ట్రాలలో ఇటువంటి వీళ్ళని కొనుక్కోవడం అందామా, లేదా హార్స్ ట్రేడింగ్ అందామా, లేదా వాళ్ళ పార్టీలు బదలాయింపులు అందామా, దానికి నాంది పలికింది, దానికి మూల స్తంభం అయింది కాంగ్రెస్. ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా దాన్ని అలాగే దాన్ని ముందుకు తీసుకువెళ్ళి దీంట్లో ఎవరు దీంట్లో గంగతోటో మనకు గోప్ ధూళితోటో పునీతులైనటువంటి వాళ్ళు ఎవరు లేదు. బీజేపీ తీసుకుందాము, లేదా మనం బీఆర్ఎస్ తీసుకుందాము, లేదా టీడీపీ తీసుకుందాము, వీళ్ళందరూ చేశారు తప్పుల అన్ని అందరూ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బీఆర్ఎస్ 2014లో ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు అందరి యొక్క ఎమ్మెల్యేలని వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం, ఎమ్మెల్యే ఏమో వాళ్ళు టీడీపీ పేరు మీదో లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పేరు మీదో ఇంకేదో పార్టీ పేరు మీద ఉన్న వాళ్ళు మంత్రులుగా కూడా చలామణి అయ్యారు. 5 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేయకుండా వాళ్ళని అలాగే నడిపించారు. అదే పంత ఆంధ్రప్రదేశ్ కూడా చూసాం. జగన్ రెడ్డి యొక్క వైసీపీ పార్టీ నుంచి చాలా మందిని టీడీపీ తీసేసుకొని వాళ్ళని మంత్రులుగా కూడా చేసి అలాగే 5 సంవత్సరాలు నడిపించారు. సో ఇది డెమోక్రసీలో ఉన్నటువంటి పాలసీస్ ని, రూల్స్ ని దుర్వినియోగం చేసుకొని దాన్ని ఒక విధమైన వక్రపు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి టెక్నికల్ గా వాడు కరెక్ట్ అయి ఉండొచ్చు కాదు, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ చేసినటువంటి ఉదంతాలు మనం అన్ని పార్టీల్లో చూసాం. కాబట్టి ఇది దీంట్లో ఎవరు కూడా పుణితులు ఏం కాదు. దీంట్లో ఈ యొక్క ఫేర్ బదిలీ అనేది ప్రతి దగ్గర జరుగుతున్నది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఎటువంటి ఫ్యూచర్ లేదు అన్నటువంటి ఒక నేరేటివ్, ఒక విధమైనటువంటి ఆలోచన దృక్పథం వచ్చేసరికి బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ గారు పుంజుకుని లోకల్ బాడీ ఎన్నికల్లోనో లేదా ఇతరత్ర దీంట్లోనో కొంత వాళ్ళకు మళ్ళీ శక్తి ఉంది అంటే కనుక ఇటు నుంచి అటు జంప్ అవ్వరు అని మనం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఇవాళ సెక్షన్ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఇది పార్టీలు ఫిరాయించడం అనేది ఎప్పుడు చూసాము, కూడా చేస్తారు. కొంతమంది కమిటెడ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని వదిలిపెట్టకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు.